హాయ్ అండి అందరికీ. ఏంటక్క మళ్ళీ ఈ విషయంతో ఈరోజు వచ్చావని అనుకుంటున్నారా? ఈరోజు మాత్రం మా అత్తమ్మ అయితే పుల్లకూర చేసింది. పుల్లకూర ఏందక్క అదేలా వండుతారని అనుకోకండి. పుల్లకూర వచ్చేసి గోంగూరతోటి 4 ఉల్లిగడ్డలు వేసి 4 రొయ్యలు వేసి మా అత్తమ్మ అయితే పుల్లకూర చేసింది. పుల్లకూర ఎలా ఉంటుందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో మాత్రం ఇంకా చెప్పడానికైతే లేదు, రుచి మాత్రం చాలా బాగుంటుంది. మనకు వర్షాకాలంలో చింత చిగురు తినని వాళ్ళు ఉంటే ఇలా పుల్లకూర చేసుకొని తినండి. సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది, అదే టేస్ట్ వస్తుంది. మనం వండే వంటకు మన పెద్దవాళ్ళు వండే వంటకు చాలా తేడా ఉంటుంది. ఎందుకో వాళ్ళు తిప్పినట్టే మనం కూడా గరిటె తిప్పుతాము, కానీ టేస్ట్ మాత్రం వాళ్ళలాగా రాదు. ఎందుకో వాళ్ళు అందాదగా చేతోటి ఇలా మోతాదుగా వేసేస్తారు. మనం గరిటెతో కొలతలు పెట్టినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు. ఎందుకో మరి. అత్తమ్మ రోజు ఒక వంట చేసి చూపిస్తావా, మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చూపిస్తానని అడిగాను. సరే చేస్తానులే అని చెప్పింది. తన వంటలు అయితే మనకు అప్పుడప్పుడు మన వీడియోలో కూడా వస్తాయి. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీరు ఎవరైనా ఈ విధంగా పుల్లకూర చేసుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మేము వెళ్తున్నాం, మరి మీరు కూడా వెళ్తున్నారా? మరొక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.